ఇంట్లోకి చీపురు తీసుకురావద్దంటారు కదా, ఆ నమ్మకం వెనుక కథేంటో ఓసారి చూద్దాం. ఇంటిని శుభ్రం చేసే చీపురు దురదృష్టాన్ని తెస్తుందా? ఇదో పాత నమ్మకం. మరిందులో నిజమెంత? దీని వెనుక 2 కారణాలున్నాయి. మొదటిది ఆధ్యాత్మికం. దాని గురించి ముందు చూద్దాం. ఈ నమ్మకానికి మూలం పవిత్రత, దైవాన్ని గౌరవించడం లాంటి విషయాల్లో ఉంది. అసలు ఆధ్యాత్మిక కారణమేంటంటే అలక్ష్మిని ఇంట్లోకి రాకుండా ఆపడం. విష్ణు పురాణం ప్రకారం చీపురుని సరిగ్గా వాడకపోతే ఆర్థిక కష్టాలొస్తాయట. దీనికి శుద్ధి అనే సూత్రంతో కూడా సంబంధం ఉంది. అంటే ఇంటిని పవిత్రంగా ఉంచడమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే బయటి దుమ్ము, అపవిత్రత ఇంట్లోకి రాకూడదు, అంతే. సరే, ఇది ఆధ్యాత్మిక కోణం. కానీ ఆశ్చర్యంగా దీనికి సైన్స్ కూడా ఒక కారణం చెబుతోంది. ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. సైన్స్ ఏం చెబుతోందంటే బయటి చీపురు దుమ్ము, బ్యాక్టీరియాని ఇంట్లోకి మోసుకొస్తోంది. వీటి వల్ల ఎలర్జీలు వస్తాయి, ఇంట్లో వాళ్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంతేకాదు, ఇంట్లోకి రాగానే మురికి చీపురు కనిపిస్తే ప్రశాంతత పోయి పని గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతుంది. మరి 2 వాదనలు విన్నాక ఏమనుకోవాలి? ఈ నమ్మకం నిజమా, అబద్ధమా? 2 వాదనలు చెప్పేది ఒక్కటే, ఈ ఆచారం వెనక బలమైన కారణముంది. దాన్ని అలక్ష్మి అనుకున్నా, ఎలర్జెన్స్ అనుకున్నా, 2 ఇంటి ప్రశాంతతను పాడు చేస్తాయి. బయటి చెత్తను బయటే ఉంచడం, ఇంటిని శుభ్రంగా, పాజిటివ్గా ఉంచుకోవడానికి ఇదో సింపుల్ రూల్. చూశారుగా, ఒక చిన్న పాత ఆచారం వెనుక ఎంత సైన్స్, ఎంత మంచి సలహా ఉందో. ఇలాంటి పాత సంప్రదాయాల వెనుక ఇంకెన్ని సైంటిఫిక్ నిజాలు దాగున్నాయో కదా.